తండ్రి మరణంతో కుటుంబ పోషణ భారం మొత్తం తల్లిపై పడింది. తల్లి పడుతున్న బాధలను దగ్గరుండి చూసి ఆమెకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. చదువు, ఉద్యోగం ద్వారానే ఆర్థిక కష్టాలు తీరి మంచి గుర్తింపు వస్తుందని భావించాడు. చిన్న చిన్న పనులు చేస్తూనే బీటెక్ పూర్తి చేశాడు. స్నేహితుల సలహాలతో ఎంటెక్ పూర్తి చేసి ఓ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో కొలువు సాధించాడు. మరి అతని భవిష్యత్తు లక్ష్యాలేంటో అతడి మాటల్లోనే విందాం. కుటుంబాన్ని పోషించడం కోసం తల్లి పడుతున్న కష్టాలను దగ్గరని చూసినటువంటి ఆ యువకుడు చిన్నప్పటి నుంచే తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయత్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఉద్యోగం సంపాదించి త్వరలోనే అందులో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అతను మనతో ఉన్నాడు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఉద్యోగం కోసం మీరు ఎప్పటి నుంచి సన్నద్ధమయ్యారు? ఈ ఉద్యోగం రావడం పట్ల మీకేమనిపిస్తుంది? 2019 నుండి మేము ప్రిపేర్ అవుతున్నాం సార్. కానిస్టేబుల్కి, ఎస్ఐకి 2 ప్రిపేర్ అయ్యేవాడిని. కిందసారి ఎస్ఐ మెయిన్స్లో కూడా నాకు మెయిన్స్లో 4th పేపర్లో కట్ ఆఫ్ క్లియర్ అవ్వక ఆగిపోయింది సార్. ఈవెంట్స్ అన్నీ అయినాయి, కానీ ఈసారి కానిస్టేబుల్ నాది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం క్వాలిఫై అయ్యాను సార్ నేను. దీనికి మెయిన్ కారణం మా అమ్మగారు సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఫాదర్ చనిపోయారండి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే. తర్వాత మా అమ్మగారు కష్టపడి అగరబత్తీలు చేసేవాళ్ళండి మా అమ్మగారు ఫస్ట్లో. బీటెక్ అయిన తర్వాత నేను గేట్ ఎగ్జామ్ కూడా రాశానండి. 10,000 ర్యాంక్ వచ్చింది నాకు. కానీ ఎన్ఐటి నాకు రావడం వల్ల నేను గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేశాను నేను. కానీ ఫైనాన్షియల్గా కండిషన్ బాగాలేదని చెప్పి నేను విజయవాడలో కూడా ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేయడానికి జాయిన్ అయ్యి సూపర్వైజర్ కింద కూడా 6 months అలా వర్క్ చేశాను. బీటెక్ లో నేను త్రిబుల్ చేశానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఎంటెక్ పూర్తి అయితే కనీసం టీచింగ్ అయినా చెప్పొచ్చు అని చెప్పి నాకు సలహా ఇవ్వడం వల్ల ఎంటెక్ నేను సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నేను 2 years ఎంటెక్ పూర్తి చేశాను. 2022లోనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అప్లై చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నానండి. ఆ నోటిఫికేషన్ పిటిషన్లు పడి కోర్టు కేసుల్లో ఉండి బాగా ఇబ్బంది అవ్వడం వల్ల మాకు ఫైనాన్షియల్ గా కూడా బాగా ప్రాబ్లం రావడం వల్ల ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పి, ఇంట్లో వాళ్ళ మీద భారం అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఎంటెక్ అయినా చేద్దామని చెప్పి పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను. సిఆర్ రెడ్డి కాలేజీలోనే ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూప్ ఈఈటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ లో టీచింగ్ పొజిషన్ ఖాళీగా ఉన్నాయని తెలిసి నేను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి నేను జాబ్కి సెలెక్ట్ అయ్యానండి. తర్వాత అక్కడ నేను 2 years నుండి వర్క్ చేస్తున్నాను. దాని తర్వాత నోటిఫికేషన్ తొందరగా స్టార్ట్ చేసి నేను క్వాలిఫై అయ్యానండి. నేను మెయిన్స్ ఎగ్జామ్ కూడా మొన్న జూన్ నెలలో రాసి బీసీఈ కేటగిరీలో నేను 200 marks 124 marks వచ్చినాయండి. నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీటెక్ చేశారు, తర్వాత ఎంటెక్ కూడా చేశారు అంటున్నారు కదా. అంటే ఈ 2 చేయాలంటే చాలా ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న పని. ఇంట్లో చూస్తే అమ్మ ఒక్కటే సంపాదించేది, మరి అమ్మ ఒక్కటే ఈ ఖర్చులన్నీ ఎలా భరించేది? ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తున్నారు? ఫీజు 60,000 రూపీస్ ఉంటే గవర్నమెంట్ నుండి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది సార్. 35,000 రూపీస్ వచ్చేది. మిగతాది పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటా కష్టపడి ఆ ఫీజు అలా కట్టుకునే వాళ్ళం సార్. కానీ జాబ్ ఇప్పుడు రావడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారా? మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫీలింగ్ ఎలా? గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ లేదు సార్. కానీ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా కానిస్టేబుల్ జాబ్ చేశారు సార్. ఆయన కూడా మా ఫ్యామిలీలో కూడా ఎవరు చేయలేదు, కానీ మా తాతగారు మొన్న ఆర్టీసీ డ్రైవర్ గా జాయిన్ చేశారు. మా ఫాదర్ కూడా చిన్న బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఎలాగైనా నేను కూడా గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్దామని, పబ్లిక్ హెల్ప్ చేద్దామని చెప్పి మా తాతగారు చేశారు కాబట్టి నేను చేద్దామని అనుకున్నాను సార్. దానికోసం ప్రయత్నం చేశాను. కష్టానికి ఫలితం వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. లాస్ట్ టైం చూసుకుంటే 2019లోనే 9,000 చిలుకు పై చిలుకు పోస్టులు తీశారు. ఈసారి చూస్తే 6,014 పోస్టులు తీశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా కాలం తర్వాత మీరు ఎదురు చూస్తుంటారు, మీ ఎదురు చూసిన ఫలితం దక్కిందంటారు? అవును సార్, నిజంగా ఫలితం దక్కింది సార్. అప్పుడులో కూడా మేము ట్రై చేశాను సార్, చాలా వరకు ప్రయత్నించాను సార్. అప్పుడులో నేనేమనుకున్నానంటే గ్రాడ్యుయేషన్ ఉంటే ఎస్ఐ అప్లై చేయాలని. అప్పుడులో నాకు పెద్దగా ఐడియా లేదు సార్. 2019లో అప్పుడే నేను బీటెక్ చేసి ఉన్నాను. కానీ ఎస్ఐ గ్రాడ్యుయేషన్ మీద ఉంటుంది కాబట్టి అప్లై చేయొచ్చు అని చెప్పి నేను అప్లై చేశానండి. కానీ ఇంటర్మీడియట్ మీద కూడా మేము అప్లై చేసుకోవచ్చని అప్పుడులో నాకు తెలియదు. కానీ ఎస్ఐ నాకు అవ్వలేదు. కానిస్టేబుల్ జాబ్ నాకు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. కాలేజీలో పనిచేస్తానే ఒక స్టాఫ్ కింద దీనికి ప్రిపేర్ అయ్యారు కదా. ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? కాలేజీలో మీతో పాటు పనిచేసే వాళ్ళు కానీ, మీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ సంతోషాలు? వాళ్ళందరూ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత మమ్మల్ని కూడా గైడ్ చేయండి సార్, ఎలా చదవాలి, ఎలా పాస్ అవ్వాలి అని చెప్పి అడిగారు సార్. అలాగే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాను సార్. నేను ట్రైనింగ్కి వెళ్తారు, 9 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత జాబ్లో జాయిన్ అవుతారు. అంటే ఈ జాయిన్ అయిపోయిన తర్వాత మీ లక్ష్యం పూర్తి అయిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ ఇంకేమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను కిందసారి ఏఈ పోస్ట్కి రాశాను సార్. నేను అప్పుడు నోటిఫికేషన్లో నాకు ఓన్లీ 200 జాబ్స్ ఉంటే నాకు అప్పుడు 2000 ర్యాంక్ వచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11,000 పోస్టులు తీస్తారని
న్యూస్ పేపర్లో ప్రకటన వచ్చింది సార్, అంటే ఖాళీలు ఉన్నాయని చెప్పి. ఒకవేళ ఆ నోటిఫికేషన్ వస్తే నేను నా శాయశక్తుల ప్రయత్నించి ఏఈ అవ్వడానికి నేను ట్రై చేస్తాను సార్. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అవడం పట్ల మహబూబ్ బాషా మనోగతం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.